వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. కామెంట్ సెక్షన్లో ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, ఈ జాబ్ చూడండి అని చెప్పేసి. సో ఆ కామెంట్స్లో మనం ఫిల్టర్ చేసి కొన్ని కామెంట్స్లో ఈరోజు మనం ఏ మీడియంలో ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఒక కామెంట్ చూద్దామండి. ఈ కామెంట్లో ఏంటంటే ఈసీఈ జాబ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో ఈసీఈ జాబ్స్ ఫ్రెషర్సా లేకపోతే సీనియర్స్ కోసమా, ఇంటర్న్స్ ఇవేమి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం జస్ట్ ఈసీఈ జాబ్స్ హైదరాబాద్ మొత్తంలో మనం సర్చ్ చేద్దాం. సో నౌకరీలో ఈసీఈ జాబ్స్ అని సర్చ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 13,900 దాకా జాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఇలాంటి వాళ్ళందరికీ ఉన్నాయన్నమాట. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ డిప్లొమా ఈసీఈ వాళ్ళకు కూడా ఉంది ఇందులో. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఇది హైదరాబాద్లోనే ఉంది. సో ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆల్మోస్ట్ చూడండి, ఇక్కడ ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. 1.75 నుంచి 2.25 దాకా పర్ యానం వీళ్ళ ప్యాకేజ్ ఉంది. సో ఇది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మీకు కనుక మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఇది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో అలానే వన్ మోర్ ఓపెనింగ్ కూడా ఇక్కడ ఉంది, లా ఐటీ సర్వీసెస్ సెక్టార్లోనే. అది వచ్చేసి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండే వాళ్ళ కోసం చూస్తూ ఉన్నారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ దీనికోసం. అండ్ మెకానికల్ డిజైన్ కానీ, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇలాంటి వాటిల్లో స్కిల్స్ ఉండే వాళ్ళ కోసం చెక్ చేస్తున్నారు. కాబట్టి దీనికి మీ రెజ్యూమ్లో మ్యాచ్ అవుతున్న స్కిల్స్ ఏమన్నా ఉంది అని అనుకుంటే ఇది అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెషర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్ పాసింగ్, ఇది వచ్చేసి 2.5 నుంచి 3.5 lakh పర్ యానం దాకా ఉంది. ఇది కూడా 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. అండ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్ కోసం చూస్తూ ఉన్నారు, ఈసీఏ కోసమే. సో ఆల్మోస్ట్ మీ రెజ్యూమ్లో కనుక ఈ స్కిల్ మ్యాచ్ అవుతుందని అనుకుంటే మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనకి రెజ్యూమ్లో ఎలా స్కిల్స్ ఉన్నాయో దానికి మాత్రమే మ్యాచ్ అయ్యే జాబ్ని మీరు సర్చ్ చేసి మీరు అప్లై చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుందని చెప్పి మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. సో అదేవిధంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ నెట్వర్క్ ఇంజనీర్ 8 to 13 year ఎక్స్పీరియన్స్ ఉండేది కూడా ఉంది. ఇక్కడ 25 to 30 lakh పర్ యానం ఉంది. వన్ మోర్ వచ్చేసి ఐటీ ఎంఎన్సీ డ్రైవ్ ఫర్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ కూడా, ఇది కూడా. సో ఇదేంటంటే హెయిర్ స్టూడియో ఒకటి మ్యాక్స్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ 4 lakh పర్ యానం ఉంది. ఇది కూడా హైదరాబాద్ అండ్ చెన్నైలో ఉంది. వీళ్ళు కూడా ట్రిపుల్ ఈ వాళ్ళ కోసం చూస్తున్నారు అండ్ ఈసీఈ వాళ్ళ కోసం కూడా చూస్తున్నారు. సో ఇలా ఆల్మోస్ట్ మనకి థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ మనకి జాబ్స్ అప్లై చేసుకునేటప్పుడు మన రెజ్యూమ్లో ఆ స్కిల్స్కి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది, ఇంకోటి మీకు ఏదైతే రిక్వైర్డ్ స్కిల్ ఉందో దానిలో మీరు అప్గ్రేడ్ అయ్యున్నారా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక కామెంట్ చూడండి, ఇక్కడ ఎంసీఏ ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా అని అడిగారు. సో ఇట్లా క్లియర్గా ఎవరైనా సరే కామెంట్ చేసేటప్పుడు మీరు దేనికోసం సర్చ్ చేస్తున్నారో ఇలా క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే మనకు కూడా సర్చ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్నే ఎంసీఏ ఫ్రెషర్ జాబ్స్ కోసం మనం నౌకరీలో సర్చ్ చేద్దాం ఇప్పుడు. సో చూసారు కదండి, ఇక్కడ ఎంసీఏ ఫ్రెషర్స్ కోసం మనం జాబ్స్ కోసం హైదరాబాద్లో సర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 13,500 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. దీనిలో వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ కూడా ఉంది. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండే మైల్ స్టోన్ ఆన్లైన్ టెక్నాలజీ వాళ్ళు. అండ్ ప్యాకేజ్ వచ్చేసి 2 to 3 lakh పర్ యానం కూడా ఉంది. ఇది హైబ్రిడ్ మెథడ్లో ఉంది. సో చాలామంది హైబ్రిడ్ మెథడ్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ జాబ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అండ్ జావా, పైథాన్, ఆండ్రాయిడ్ ఇట్లాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండే స్కిల్స్ ఉంటే మీరు మీ రెజ్యూమ్లో ఇది మీరు మ్యాచ్ చేసుకొని అప్లై చేసుకోండి. జస్ట్ 8 days అగోనే ఇది పోస్ట్ చేయడం కూడా జరిగింది. వన్ మోర్ వచ్చేసి ట్రైన్డ్ ఎంసీఏ ఫ్రెషర్ కోసం చూస్తున్నారు. ఇది వచ్చి గ్లోబల్ సర్వీసెస్ దర్హాజ్ వాళ్ళు 0 to 4 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ప్యాకేజ్ కూడా చూడండి 8.5 to ఆల్మోస్ట్ 18.5 lakh పర్ యానం కూడా ఉంది. ఆర్కల్ కానీ, ఎస్క్యూఎల్ ఇలాంటి వాటిల్లో వీళ్ళు చూస్తున్నారు అనమాట. హైదరాబాద్లోనే ఉంది ఈ పోస్ట్ కూడా. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ట్రైనర్ ఇంకోటి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. జావా డెవలపర్ 6 to 11 year ఎక్స్పీరియన్స్ ఉండేది. జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్రెషర్ కోసం చూస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. అండ్ 3 to 3.5 lakh పర్ యానం కూడా ఉంది. ఇది కూడా హైదరాబాద్లోనే. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అని చెప్పి ప్రతి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, దాంతోపాటు టెక్నికల్ స్కిల్స్ కూడా మీరు అప్గ్రేడ్ అయి ఉన్నారా లేదా అని చూసుకోండి. ఇదైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంకోటి ఏఎస్ గ్లోబల్ సొల్యూషన్ నుంచి కూడా ఉంది. ఇది జస్ట్ ఫ్రెషర్ కోసం 0 year ఎక్స్పీరియన్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎస్క్యూఎల్ కానీ లేకపోతే జావా స్క్రిప్ట్లో కానీ మీకు స్కిల్ ఉండాలి అనేసి అంటున్నారు. సో ఇలాంటివన్నీ మీకు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 13,000+ దాకా జాబ్స్ ఉన్నాయి. జాబ్స్ లేవు అనడానికి లేదు, జాబ్స్ రాలేదు అని అనుకుంటే జస్ట్ మనల్ని చెక్ చేసుకోవాలి, మీ స్కిల్ అప్డేట్ అయ్యిందా లేదా అనేది మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. అలానే మరో కామెంట్ కూడా మనం చూద్దాం. డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఉన్నాయా మ్యామ్ అని ఇక్కడ
ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో సేమ్ డిప్లొమా కెమికల్ ఇంజినీరింగ్ జాబ్స్ని మనం ఒకసారి నౌకరీలో సర్చ్ చేద్దాం. సో చూసారు కదండి, నౌకరీలో మనం డిప్లొమా కెమికల్ జాబ్స్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ 2032 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ కోసం కూడా ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు 0 to 1 year ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారు. సేమ్ ఇది హైదరాబాద్, కోల్కతాలో కూడా ఉంది. 6 months to 1 year ఉంది. కాకపోతే వీళ్ళు మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇలాంటి స్కిల్స్ కూడా చూస్తూ ఉన్నారనమాట. డిప్లొమా ట్రైనీ ఇంజనీర్ ఇది కూడా 1 to 6 year ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది కూడా హైదరాబాద్, కోల్కతాలో ఉంది. ఎలక్ట్రికల్ డిప్లొమా 2019లో పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ 2020లో అపియర్ అయ్యే వాళ్ళకి కూడా. సో వీళ్ళేంటంటే ఎలక్ట్రికల్స్ రిక్రూట్మెంట్ ఇట్లాంటి వాటిల్లో చూస్తూ ఉన్నారు. డిప్లొమా ట్రైనీ ఇంజనీర్ వన్ మోర్ వర్క్ ఫోర్స్ సెంటర్ కూడా ఉంది 0 to 2 year ఎక్స్పీరియన్స్ కోసము. హైదరాబాద్లోనే ఉంది. కాపర్ వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనమాట ఇది. సో మెషిన్ ఆపరేటింగ్ ఇట్లాంటి వాటన్నిటి కోసం చూస్తున్నారు. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ బీఈ, బీటెక్, సివిల్ కానీ లేకపోతే డిప్లొమా ఇన్ కెమికల్ కానీ చూస్తున్నారు. అదాని వాళ్ళు ఇక్కడ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు. ఇది కూడా హైదరాబాద్, చెన్నైలో కూడా ఉంది. అయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చూడండి, బీఈ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు లేదంటే కెమికల్ వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఆల్మోస్ట్ మనకి 20,000 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు కేర్ఫుల్గా చూసుకొని మీ రెజ్యూమ్లో మీ స్కిల్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయా లేదా అని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత వీళ్ళ నుంచి కనుక మీకు ఏదైనా రిప్లై వచ్చింది అని అంటే, రెస్పాన్స్ వచ్చింది అని అంటే ప్లీజ్ మళ్ళీ మాకు కామెంట్ చేయండి. సో ఇంకో కామెంట్ చదువుదామండి. ఇది వచ్చేసి డిప్లొమా సిఎస్సి వాళ్ళకి అని పెట్టారు అంతే. సో డిప్లొమా సిఎస్సి వాళ్ళకి ఏమన్నా జాబ్స్ ఉన్నాయేమో అని చెప్పి మన నౌకరీలో ఒకసారి సర్చ్ చేద్దాం. సో చూసాం కదండి, సిఎస్సి డిప్లొమా వాళ్ళకి నౌకరీలో మనం సర్చ్ చేస్తే హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఇవి కూడా 2030 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి జాబ్స్ కనిపిస్తున్నాయి. వర్చువల్ ప్లేస్మెంట్ ఇది 0 to 5 year ఎక్స్పీరియన్స్ ఉంది. 3.5 నుంచి 6 lakhs దాకా పర్ యానం ఉంది. వీళ్ళు ఫ్రెషర్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కాలింగ్ ఉంది, కస్టమర్ సపోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ బీపీఓ లాంటిది అనమాట. అలానే ఐటీ ఎంఎన్సీ డ్రైవ్ ఫర్ ఇంజనీరింగ్ ఫ్రెషర్ వీళ్ళు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. 4 lakhs per annum ఇట్లాంటివి చాలా జాబ్స్ ఉన్నాయి. టెక్ మహీంద్రా నుంచి కూడా 50,000 నుంచి 2.5 lakh దాకా ఉంది. డొమెస్టిక్ కస్టమర్ సపోర్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో సిఎస్సి వాళ్ళకి ఆల్మోస్ట్ చూస్తూ ఉంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆల్మోస్ట్ కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వాకిన్ ఫర్ డిప్లొమా ఎలికో హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా 1.7 to 2.25 lakhs per annum దాకా ఉంది. ఇది కూడా మెకానికల్ కానీ, డిప్లొమా మెకానికల్ కానీ, ఈసీఈ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమా ట్రైనీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ ఇది కూడా ఇంటర్నేషనల్ది 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నది. మినిమం 6 months ఉండేది కూడా చూడాలి. ఇది వీళ్ళు బిల్డింగ్ కానీ లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి వాటి కోసం చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకి 2000+ దాకా జాబ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి సిఎస్సి వాళ్ళకి కూడా, డిప్లొమా వాళ్ళకి. సో మీకు ఏదైతే మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నారో మీరు దానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందంటే కంపల్సరీ మాకు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.